సో తెలంగాణ విద్యార్థులకి ఇందాక ఒక వీడియో చేశాను. సుప్రీంకోర్టు కేసు పోస్ట్ పోన్ చేశారని చెప్పి తెలియపరచడానికి. అయితే క్లారిటీగా తీర్పు అనేది మనకి ఇంకా తెలియలేదు. కానీ ఇప్పుడు తీర్పు ఏమి వచ్చారనేది క్లారిటీగా తెలిసిపోయింది. సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకనంటే మనం ఆ వీడియో అనేది దీంట్లో పోస్ట్ చేస్తే మనకి ఈటీవీ వాళ్ళు ఆ వీడియో అప్లోడ్ చేశారు. సో దీంట్లో పోస్ట్ చేస్తే మళ్ళీ మనకి కాపీరైట్ కంటెంట్ వచ్చి క్లెయిమ్ వచ్చింది కాబట్టి నేను పోస్ట్ చేయట్లేదు. నేను మీకు చదివి వినిపిస్తాను ఒకసారి డీటెయిల్ గా. సో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి భారీ ఊరట అని చెప్పి తెలియపరిచారు. 2, 3 ఏళ్లు రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత ఎలా తీసేస్తారని విద్యార్థులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విద్యార్థుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కోరారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి ఎవరైతే విద్యార్థులు సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారో ఈ పిటిషన్ మొత్తం 135 మంది విద్యార్థుల దాకా వేసినట్లుగా మనకి ఈటీవీ వాళ్ళు ప్రచురించారు, తెలియపరిచారు. తద్వారా 135 మందికి మీరు ఈ 135 మందిని ఈ ఇయర్ తెలంగాణ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళని తీసుకున్నట్లుగా తెలియపరిచారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎవరైతే 135 మంది ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ అంటే పిటిషనర్స్ ఉన్నారో తెలంగాణ హైకోర్టు కానీ సుప్రీం కోర్టులో కానీ వేసారో కేసెస్, ఈ 135 మంది మట్టికి తెలంగాణ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి లోకల్ క్రైటీరియా వచ్చే అవకాశం ఈ 135 మందికి ఉంది. మిగతా ఎవరికి లేదు. దట్స్ ఇట్. సో ఈ 135 మంది తెలంగాణ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో పిటిషనర్స్ తరపున ప్రతివాదులు విద్యార్థులుగా ఉన్నారు వీళ్ళు. ఈ 135 మంది మట్టికి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లోకల్ ఏరియా కింద పార్టిసిపేట్ చేసే అవకాశం సుప్రీంకోర్టు వీళ్ళకి ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి కూడా క్లియర్ గా తెలియపరిచారు. సో చెప్పండి ఒక నిమిషం. హైకోర్టును సో క్లారిటీగా చూడండి. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్ కి అంగీకరించిన ప్రభుత్వం. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే విద్యార్థులు స్టేట్ హైకోర్టుకి వెళ్ళారో దీని మీద కేసు వేయడానికి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా కేసు వేయడానికి ఎవరైతే హైకోర్టుకి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా లోకల్ క్యాండిడేట్స్ గా పరిగణిస్తూ వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి లోకల్ క్యాండిడేట్స్ గా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రభుత్వం తెలియపరిచింది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు కూడా అందుకు అంగీకరించింది. ఎందుకు అంగీకరించారంటే సమయం తక్కువగా ఉండటంతో అనుమతించినట్టు సుప్రీంకోర్టు వెల్లడి. సో వాళ్ళు క్లియర్ గా తెలియపరిచారు. ఇప్పుడు టైం తక్కువ ఉంది, టైం కన్స్టెంట్ గా ఉంది. సో ఈ తక్కువ సమయంలో ఈ కేసు మెరిట్స్ ఆధారంగా చూసే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు హైకోర్టుకి వెళ్ళారో వాళ్ళ మట్టికి తెలంగాణ లోకల్స్ కింద పరిగణించి తెలంగాణ లోకల్ కింద సీట్స్ అలర్ట్ అన్నట్టు తెలియపరిచారు. దాని ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్తే ఇట్లా చేస్తా ఉన్నట్టు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విద్యార్థుల తరపు న్యాయవాది విభేదించినా కానీ సో టైం తక్కువ ఉంది. ఇప్పుడు ఈ కేసు మెరిట్స్ లోకి వెళ్తే డెఫినెట్ గా చాలా ఇబ్బంది అవుతుంది, కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటువంటి విధంగా అయితే రూలింగ్ ఇచ్చారు. మొత్తానికి కేసు అనేది పోస్ట్ పోన్ అయింది. సో నవంబర్ 12th కి పోస్ట్ పోన్ అయింది. ఈ మధ్యలో కౌన్సిలింగ్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఈ కేసు అనేది మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఈ కేసు అనేది మధ్యలో మనకు తెలుస్తుంది. సో ఈ కేసు వచ్చినా కానీ ఈ తీర్పు నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి వస్తుంది. తర్వాత ఆ కేసుకి సంబంధించి ఈ ఇయర్ అయితే ఇదే ఫైనల్ తీర్పు అనుకోవచ్చు. ఎవరైతే 135 మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలంగాణ లోకల్స్ సీట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి సరైన మార్క్స్ వస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. సో ఇది పరిస్థితి. మొత్తానికి తెలంగాణ లోకల్స్ ఎవరైతే ఆల్రెడీ వేరే స్టేట్స్ లో చదవకుండా ఇక్కడే ఉన్నారో వాళ్ళకి ఒక ఓరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నాన్ లోకల్స్ అనుకుని మీరు అనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోతే మీకు కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. ఈ 135 మెంబర్స్ కి ర్యాంక్స్ ఎన్ని వచ్చినాయి ఇది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇది పరిస్థితి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే ఈ విధంగా తెలియపరిచారు. సో నేను అనుకోవటం తెలంగాణ కౌన్సిలింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక 2, 3 days లో డెఫినెట్ గా మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ఎప్పుడు అన్ని క్లారిటీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి చాలా స్పీడప్ అయిపోతుంది తెలంగాణ కౌన్సిలింగ్ అనేది. సో మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందస్తుగా మీ దగ్గర ఉంచుకోండి. సో తర్వాత తీసుకున్న తర్వాత అట్లా కాకుండా మీరు ముందస్తుగా అన్ని దగ్గర ఉంచేసుకోండి. సో ఇది పరిస్థితి. తెలంగాణ కౌన్సిలింగ్ అయితే రౌండ్ 1 అయితే డెఫినెట్ అక్టోబర్ 1st లోపు అయిపోతుంది. థ్యాంక్ యూ.